బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భూములకు ఉద్యోగాల కుంభకోణంలో కుటుంబ సభ్యులపై కూడా అభియోగాలు మోపాలని న్యాయస్థానం ఆదేశించింది. దాణా కుంభకోణం దగ్గర నుంచి భూముల కుంభకోణం వరకు వివిధ ఆరోపణలతో లాలూ ప్రసాద్ యాదవ్ సుదీర్ఘకాలంగా జైలు జీవితం గడిపారు. బీహార్ శాసనసభ ఎన్నికల్లో ఇటీవల ఓటమి చవిచూసిన ఆర్జేడీ నేతలకు మరో షాక్ తగిలింది. భూములకు ఉద్యోగాల కుంభకోణంలో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై అభియోగాల నమోదుకు ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది. రైల్వే మంత్రిత్వ శాఖను తన వ్యక్తిగత సామ్రాజ్యంగా భావించి క్రిమినల్ ఎంటర్ప్రైజర్ గా వ్యవహరించారని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి విశాల్ గోగ్నే తప్పుబట్టారు. ప్రభుత్వ ఉద్యోగాలను బేరసారాలకు ఉపయోగించుకుని రైల్వే అధికారులు సన్నిహితులతో కుమ్మక్కై భూములు పొందారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ 2004-2009 మధ్య కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇండియన్ రైల్వే గ్రూప్ డి కేటగిరీ పోస్టులను నియామకాలు జరిపారు. ఇందుకు బదులుగా వారి భూములను లాలూ కుటుంబ సభ్యులతో పాటు ఓ ప్రైవేటు కంపెనీకి బదిలీ చేశారని సిబిఐ విచారణలో వెలుగులోకి వచ్చింది. మోసం, కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద లాలూపై ట్రయల్ కోర్టు అభియోగాలను మోపింది. అయితే ఈ ఉత్తర్వులపై లాలూ ప్రసాద్ ఇటీవల ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నవని చెబుతున్నారు. లాలూ ప్రసాద్, ఆయన భార్య రబ్రీదేవి, కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, భారతితో సహా ఆయన కుటుంబ సభ్యులు ఉద్యోగానికి బదులుగా భూమిని స్వాధీనం చేసుకున్నట్లు బలమైన ఆధారాలున్నాయని ఢిల్లీ కోర్టు పేర్కొంది. భూములను ఆక్రమించుకునేందుకు క్రిమినల్ ఎంటర్ప్రైజ్ నడిపారని లాలూ, ఆయన కుటుంబ సభ్యులను తప్పుపట్టింది. ఈ కేసులో తమను నిర్దోషులుగా విడుదల చేయాలని లాలూ కుటుంబం చేసిన పిటిషన్ ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. అభియోగాల నమోదుకు ఆదేశాలిస్తూ విచారణను జనవరి 23వ తేదీకి వాయిదా వేసింది.